జూరాల గ్రామం దగ్గర నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం అడ్డుకునేందుకు అరుణమ్మ ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అందుకు వ్యతిరేకంగా ఆత్మకూరు పట్టణంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 12 గంటలకు బంద్ చేపట్టనున్నారు. ఆత్మకూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేపట్టి పలు వ్యాపార సంస్థలను మూయించారు. ఆత్మకూరు అభివృద్ధికి మంత్రి అహర్నిశలు కృషి చేస్తుంటే కొందరు ప్రతిపక్ష నాయకులు కుట్ర పన్నుతున్నారని మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా అన్నారు. 123 కోట్లతో కృష్ణా నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జిని అడ్డుకోవడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఆత్మకూరు అభివృద్ధికి మేము అడ్డుకోవడం లేదు అన్న ప్రతిపక్ష నాయకులు ప్రతి ఒక్కరూ ఈ రోజు నిర్వహించే ధర్నాలో పాల్గొనాలని, ఒకవేళ పాల్గొనుకుంటే ఆత్మకూరు ద్రోహులుగా మిగిలిపోతారని రహమతుల్లా అన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా బ్రిడ్జి అక్కడే నిర్మించి తీరుతామని ఆయన సవాల్ విసిరారు. 12 గంటలకు నిర్వహించే ధర్నాకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, వర్తక వ్యాపార సంస్థలు బంద్లో పాల్గొనాలని మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా, రాయచూరు పరమేష్, తులసిరాజ్ వారితో పాటుగా ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పలు వార్డుల కౌన్సిలర్స్, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. బంద్ చేయి తమ్ముడు. 12 తర్వాత ఏదైతే జూర్యాల కొత్తపల్లిపై నూతన వంతెన నిర్మించడానికి గౌరవ వాకిటి శ్రీరణ గారు, అదే రాష్ట్ర మంత్రివర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు వచ్చి ఓపెన్ చేసిన సంగతి మీకు తెలిసిందే. అది ఈరోజు గౌరవ ఎంపీ గారు ఆ వంతెనను అడ్డుకోవడం నిజంగా ఇది సిగ్గుచేటు. ఆత్మకూరు గ్రామ ప్రజలు, మండల ప్రజలు అందరూ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ధర్నా చేస్తుంది. వీళ్ళు స్వచ్ఛతంగా షాపులన్నీ బంద్ చేసి ఈ
రోజు ఈ ధర్నాకు మీరు మద్దతు తెలపండి. దాదాపు రాత్రి 8 గంటల వరకు ఎక్కడి అక్కడ స్పందించి ఏదైతే జూడియాల కొత్తపల్లిపై కొత్త వంతెన నిర్మించి ఆత్మహత్య ఏదైతే అభివృద్ధి జరుగుతుందో ఆ అభివృద్ధిని అడ్డుకోవాలని కొంత దుష్ట శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ళను తిప్పి కొట్టే విధంగా ఆత్మకూరు మండల ప్రజలు పార్టీలకు అతీతంగా వచ్చి ఆత్మకూరు అభివృద్ధిలో చేదోడు వాదోడు కావాలని ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి బ్రిడ్జ్ అయ్యేంత వరకు ఆహర్నిశలు కృషి చేసి ఆ బ్రిడ్జ్ కొనసాగించేంత వరకు ఆ బ్రిడ్జి కొంతమంది అడ్డుకోవాలని చూస్తున్నారు. అది ప్రతి ఒక్క పబ్లిక్కి తెలవాలి ఎవరు అడ్డుకుంటున్నారు ఏం లేదని. ఎవరైతే అడ్డుకుంటలేరో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చౌరస్తల జవాబు చెప్పేంత వరకు ఆత్మకూరు మండల ప్రజలు ఈరోజు పెద్ద ఎత్తున ఒక ర్యాలీ నిర్వహించి పార్టీలకు అతీతంగా ఏదైతే గౌరవ వాకిటి శ్రీధర్ గారు అభివృద్ధి చేయాలని ఇక్కడ 123 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారో ఆ అభివృద్ధిని అడ్డుకోవడానికి నిన్న మీటింగ్లో పెద్ద ఎత్తున అడ్డుకోవడం జరిగింది. వాళ్ళు ఒకవేళ అడ్డుకుంటలేరంటే ఈ చౌరస్తాకు వచ్చి వాళ్ళు మద్దతు తెలపాలి. మద్దతు తెలపకపోతే ఆత్మకూరుకి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఓటు వేసినందుకు ఇక్కడ ప్రజలు సిగ్గుపడుతున్నారు కాబట్టి మీ నిజ స్వరాన్ని తెలిపించి మాకు వచ్చి మద్దతు తెలపాల్సిందిగా అన్ని పార్టీల నాయకులను కోరుతున్నాం. ఈరోజు షాపులు స్వచ్ఛందంగా బంద్ చేసి మాకు సహకరించాలని ఆత్మకూరు ప్రజలను కోరుకోవడమైంది. ఇక్కడ నుండి ఇప్పుడు మనం గద్వాలకు పోయి కృష్ణమోహన్ రెడ్డి సార్ని కలిసి మళ్ళీ వచ్చి ఇక్కడ ధర్నా చేద్దాం. అంతవరకు ఆత్మకూరు మండల ప్రజలు మాకు సహకరించి బంద్కు పురస్కరించాలని కోరుకుంటున్నాం.